హెచ్ఎండిఏ నుంచి వేములవాడ రాజన్న దేవాలయానికి రావాల్సిన 20 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఆయన టెంపుల్ డెవలప్మెంట్ తో భేటీ అయ్యారు. వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. అలాగే చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. వేములవాడ దేవాలయ అభివృద్ధిపై మరో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితో పలికారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టున్నారని, అందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. बीसी का कास्ट सेंसन करने का इन प्रिंसिपल हमने फैसला किया है। इसके ऊपर हमारा प्रिंसिपल सेक्रेटरी और लीगल डिपार्टमेंट और रजिस्ट्रेशन सेक्रेटरी, असेंबली सेक्रेटरी भी चर्चा कर रहे, कोऑर्डिनेशन कर रहे। इसमें हम जो तेलंगाना के बीसी के रिटायर्ड IAS, IPS जज है और बीसी का संगठन के लोग हैं, उससे हम मशूरा मांगते हैं कानून ऐसा कहीं भी कल दिक्कत ना हो और इसके जरिए हमने लोकल बॉडीज़ का भी हो और आने वाले दिन में बीसी का स्थिति बदलने की हम कोशिश करेंगे। ये बहुत बड़ा हिम्मत वाला फैसला है, राहुल गांधी ने दिया था और हमारा सरकार में मुख्यमंत्री जी और बाकी कैबिनेट मंत्री इसके ऊपर फैसला लेके आगे जा रहे। ये बीसी कैस्ट सेंसर कांग्रेस सरकार है तेलंगाना में बना रहे, तो मतलब आने वाला दिन में इसका खिलाफ में जो बीजेपी था, अगर हम केंद्र में सरकार आए तो राहुल जी का बात वादा निभाएंगे हम और केंद्र सरकार में भी हम सेंसस पूरा देश में करेंगे। सर, ये जो TPCC कल मीटिंग हुआ था, इलेक्शन कमेटी था आप लोगों का, एक तरफ देखा जाए तो बीजेपी राम मंदिर के इश्यू को तेलंगाना में बड़े पैमाने पे अक्षत लेके गाँव వచ్చే 2 ఏళ్లలో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా మారుస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ సమస్య ఇతివృత్తంగా రూపొందించిన మెకానిక్ సినిమా ప్రచార చిత్రాన్ని మంత్రి విడుదల చేశారు. ఫ్లోరైడ్ కారణంగా నల్గొండ జిల్లాలో ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించి త్రాగునీరు అందించిందని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడ లేని ఫ్లోరైడ్ ఎక్కడ ఉందంటే నల్గొండ జిల్లాలో ఉంది. శివన్న మరిగూడెంతో పాటు నార్కట్పల్లి మండలంలో ఎక్కువ ఫ్లోరైడ్ కాంటెంట్ ఉంటే 8 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. అది మినిమం 2 ppm కంటే ఎక్కువ ఉంటే వాటర్లో ఆ వాటర్ తాగకూడదు. అయినా 70 సంవత్సరాలు అదే వాటర్ తాగుతూ 2004లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు పరిష్కరించి సాగునీరు ఇవ్వడం జరిగింది. ఫ్లోరైడ్ సమస్యని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా సరే రాబో 2 years సాల్వ్ చేయబోతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ మంత్రుల మాటల దాడులు కొనసాగుతున్నాయి. మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలంటూ కవిత చేసిన ప్రతిపాదన వివాదానికి దారితీసింది. 10 ఏళ్లు మీ ప్రభుత్వంలో ఏం చేశారు అని బీఆర్ఎస్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు పూలే గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. అక్కడనే అదే ఏరియాలో చే నంబర్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని కేసీఆర్ గారు వచ్చారు, చెప్పాము. ఇంతవరకు లేదు, దాని ఆలోచనే లేదు. ఇప్పుడు ఎట్లుందంటే రైలు వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏ ఇష్యూస్ లేవు వాళ్ళకు. ఇలా జ్యోతిరావు పూలే ఇష్యూ దొరికింది వాళ్ళకు. మేము తప్పనిసరిగా ఎప్పుడైతే అంబేద్కర్ పెట్టినప్పుడు అంబేద్కర్ గురువు
చేశాడు. ఏది సోషల్ జస్టిస్ నుంచి బయటికి తీసుకొచ్చి పార్లమెంట్ కమిటీ చేశారు. ఏది ఓబీసీ పార్లమెంట్ కమిటీ 2 మేము చేసినాం. అంతేకాదు ఇవాళ నేను నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. రావడంతో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ సెన్సస్ అన్నాడా లేదా? దాని భాగం శురు చేసి ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఆయన మంత్రి ఓబీసీ తనపై పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాణిక్యం ఠాగూర్ నోటీసులను తప్పుగా ఇస్తున్నారన్నారు. పీసీసీ పదవి కోసం మీకు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని, ఆయన ఆన్ రికార్డ్ గానే ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి పరువు నష్టం నోటీసులు పంపించాల్సింది తనకు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చురక అంటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి అయ్యి సచివాలయంలో కూర్చున్నారని ఆయనకు పంపించుకోవాలని తెలిపారు. మాణిక్యం ఠాగూర్ కు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని కోమటిరెడ్డి పేర్కొన్నారని ఇటీవల తన సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ మాణిక్యం ఠాగూర్ కేటీఆర్ కు నోటీసులు పంపించారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభను మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్పర్సన్లు, జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కీసరం మండలం సర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికలలో తెలంగాణ వ్యవసాయాన్ని చాలా గొప్పగా కీర్తించడం తెలంగాణ వ్యవసాయానికి దగ్గర ఖ్యాతి కాదా, కీర్తి కాదా, మన రాష్ట్ర అభ్యున్నతి కాదా? ఒకనాడు కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూసినటువంటి తెలంగాణ పల్లెలు, తెలంగాణ వాడలు, పట్టణ ప్రాంతాలలో పేదలు ఇలా ఆ తెలంగాణలో పడేటువంటి వరి కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. అన్నపూర్ణగా మారింది తెలంగాణ. ఇది అభివృద్ధి జరగదే జరిగిందా? కరెంటులో, మంచినీళ్ళలో, సాగునీళ్లలో, వ్యవసాయంలో, పరిశ్రమలలో, ఐటీలో నంబర్ 1 స్థానానికి ఎదిగిపోయినాం. మిగతా కొన్ని రంగాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. వైద్య ఆరోగ్యం కానీ, విద్య కానీ మెరుగైతున్నాయి. గ్రామీణ రోడ్లు కానీ, పట్టణ రోడ్లు కానీ, హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి రోడ్లు కానీ అద్భుతంగా తీర్చిదిద్దినాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ను బదనం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశ్నించేంత వరకు ఎవరూ ప్రశ్నించలేదని ఆయన అన్నారు. నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, అలాంటి ఆత్మహత్యలైనా, గ్రామాలు అభివృద్ధి చెందకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, అభివృద్ధికి నోచుకోకపోయినా, వలసలు పోయినా, ఆత్మహత్యలైనా ఈ పాపాలకు కారకులు ఎవరు? మీరు కాదా? నిజంగానే ఆనాడు 2009లో తెలంగాణ ఇష్టమని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారో తిరిగి వాళ్ళ ప్రాణాలను మీరు తెచ్చేయగలుగుతారా? ఎన్ని అబద్ధాలు మాట్లాడారు.
ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడే దాదాపు 1200-1500 మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈరోజు అబద్ధాలు ఏవైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయబోతున్నారో చెప్పండి, మాట్లాడండి. ఏం చేయబోతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్పండి. వాళ్ళ మీద ఒక సర్వే చేపిస్తారా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన అబద్ధాలు చెప్తాయి. నిజంగానే అంత పెద్ద ప్రాజెక్టు ఎల్ఎన్టీ లాంటి సంస్థ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులో డిఫెక్ట్స్ ఉన్నాయి. నిపుణులే చెప్పారు. నిన్నగాక మొన్న ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందులో 20వ పిల్లర్ డిఫెక్ట్ ఉన్నది. 19వ పిల్లర్, 21వ పిల్లర్, 20వ పిల్లర్ను ఖచ్చితంగా అది డైమండ్ కటింగ్ ద్వారా దాన్ని తప్పకుండా మరి రిపేర్ చేయవచ్చని కూడా నిపుణులు చెప్పి కూడా దాదాపు నెల 15 రోజులు అవుతుంది. కొద్దిగా పంటలు ఎండిపోతాయని తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత పుట్ట మధుకర్ మండిపడ్డారు. తమ నేత కేటీఆర్ పై అనేక అబద్ధపు మాటలు కాంగ్రెస్ ఆపుతుందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పై మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన అన్నారు. మళ్ళీ అదే విధంగా మాయ మాటలను ప్రజలను నమ్మించి ముందుకెళ్లాలని చూస్తున్నటువంటి క్రమంలో అది గమనించిన కేటీ రామారావు కావచ్చు, మా పార్టీ నాయకులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటే అట్టనే నమ్మి మోసపోవాలని చూసి కాంగ్రెస్ పార్టీ వల్ల మళ్ళీ అదే అబద్ధం, మేము ఇంకా చదువుకోనే లేదు, మా పార్టీ మొన్ననే అధికారంలోకి వచ్చిందంటే నిజంగా నవ్వొస్తూ ఉంది. ఈ దేశంలో మా పార్టీకే 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నదని చెబుతూనే ఇవాళ కొత్తగానే ఆవిష్కరించిన పార్టీలాగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇంతకుముందు వీళ్ళకి అధికారం అంటే తెలియనట్టుగా నిజంగా మాట్లాడడం వాళ్ళకి సిగ్గనిపిస్తలేదని నేను భావిస్తా ఉన్నాను. మీరు 5 సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని బదనాం చేశారు. ఇవాళ ఆ అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మీ ఉపన్యాసాలలో చెప్పింది డిసెంబర్లో అవలారా 2000 పెన్షన్ తీసుకోకండి, 4000 పెన్షన్ ఇస్తామని ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు. 200 యూనిట్ల కరెంటు సోనియమ్మనే బిల్లులు కడుతుంది, మీరు బిల్లులు కట్టకండి డిసెంబర్లో అని వారే చెప్పినారు. 10,000 రూపాయల రైతు బంధు తీసుకోకండి రైతులారా, మేము 15,000 ఇస్తాము అని గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు. వీటిని మర్చిపోయి మీరు వివరిస్తుంటే దాన్ని దృష్టికి తీసుకొస్తున్న కేటీ రామారావు గారిని పట్టుకొని ఎన్నో విచిత్రకరమైనటువంటి మాటలతో మీరు దూషిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ ఎక్కువ శాతం కేసీఆర్ గారి పథకాలు ఏ వర్గాలకైతే అందినాయో ఆ వర్గాల నుంచి వచ్చిన బిడ్డగా ఒక మామూలు మధ్యతరగతి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా కూడా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కూడా ఇవాళ గ్రామాలలో పెన్షన్ తోటి బతికేటువంటి మా అవ్వలు మా తండ్రులు నిజంగా ఏదో గొప్పగా జరుగుతుంది. ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. బాకారం కెప్టెన్ కుక్ హోటల్ దగ్గర 8 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్లైన్, బేదర్ బస్తీలో 8 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్లైన్ల పనులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ రవిచారి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, జూనియర్ నాయకులు శంకర్, ముదిరాజు స్థానిక కార్యదర్శి దామోదర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే ముదికొండ మురళి, ఎర్రం శేఖర్, కేశవపురం అరుణ్, డేవిడ్ రాజ్, కొండమడుగు మధు, టీవీ రాజు, నరసింగారావు, కళ్యాణ్, గోరఖ్నాథ్, సాయి చాణక్యారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏమున్నా కానీ ఎమ్మెల్యే గారితో పాటు రామ్నగర్ కార్పొరేటర్గా నేను అందరం కలిసి కూడా ఈ యొక్క బాధ్యత తీసుకొని మరి ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. మాకు డీజీఎం సార్ కూడా చాలా సహకరిస్తున్నారు. దాంతోపాటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ గారు కూడా, మేనేజర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. మొన్న నుంచి చూస్తే ఇప్పటిదాకా 5-6 కోట్ల రూపాయల డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈరోజు జరిగినాయి. నిన్న కూడా మేము 3 కోట్ల రూపాయల
డెవలప్మెంట్ జరగడం ఓపెనింగ్ జరిగింది. ఈరోజు కూడా ఏదైతే జోర్బాయ్ వాళ్ళ ఇంటికాడ నుంచి మేతర్ బస్తీ మన మదీనా మస్జిద్ దాకా ఈరోజు 12 లక్షలతోని పైప్ లైన్ వేయడం జరుగుతుంది, డ్రైనేజ్ లైన్. దాంతోపాటు క్యాప్టెన్ కుక్ నుంచి రేస్ కోర్స్ దాకా కూడా అది కూడా 12 లక్షల వ్యయంతో మరి ఈ యొక్క డ్రైనేజ్ లైన్ గత 10-15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు మరి మన హయాంలో కావడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ మేమందరం కూడా పేదల పక్షాననే మేము నాయకులమందరం కూడా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఎవరికి ఏ సమస్య ఉన్నా మా దగ్గరకు వస్తే మేము చేయిస్తాము, 100% వారికి మేము చేయిస్తామని మాటిస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ రోడ్ సమస్యలు పెద్ద సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆ చిన్న గల్లీ కావడం వల్ల టర్నింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కార్యక్రమం తొందరగా డ్రైనేజ్ పడలేదు. బట్ నౌ వీ హ్యావ్ టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ దిస్ గల్లీ. నేను స్థానిక కార్పొరేటర్ కలిసి అధికారులతో మాట్లాడేసి దీన్ని 8 lakhs రూపీస్ తోటి మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ సాధ్యమైన త్వరలో మేము దీన్ని క్లియర్ చేసి ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఇక్కడ చాలామందికి ఈ డ్రైనేజ్ సమస్య ఓవర్ఫ్లో, మరి ఇళ్లలో నీళ్లు రావడము, ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం అయితే తెలియజేస్తూ, ఇదే కాకుండా ఎక్కడ ఎలాంటి సమస్యలు కానీ ఆ సమస్యలను మా దృష్టికి పట్టుకొచ్చినట్లయితే. పటంచెరు నియోజకవర్గం పెద్ద కంచర్ల గ్రామంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3,55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనం, గ్రామ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా వీటన్నిటి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఈ పూజలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గత 4 రోజుల నుండి శతచండీ యాగం, హోమాలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూజ అనంతరం వేద మంత్రాలతో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో నాగరాజు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హనుమంతారావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని నాగోల్కు చెందిన హరీందర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్లో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ తాను ఇబ్బంది ఎదుర్కొని పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషనర్గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం వివేచనను వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అమలు చేసింది. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మహిళా కానిస్టేబుల్ నాగమణి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు ఎస్ఐ శివకుమార్ సహకరిస్తున్నారని ఆరోపించారు. కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారని మహిళా కానిస్టేబుల్ నాగమణి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సిపి విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళా కానిస్టేబుల్ నాగమణి కోరారు. కక్ష గట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్హెచ్ఓ దృష్టి పోలే మేడం. ఎస్హెచ్ఓ ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసినారు, అలాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు, ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం, ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది. ఎస్ఐ శివకుమార్ గారు ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. అంటే మీరు చెప్పినా ఏమంటారు శివకుమార్? మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు. ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో, ఫోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది. అక్కడ అక్యూజ్డ్ వాడు, ఇక్కడ అక్యూజ్ నేను. ఇక్కడ కూడా మినిమం ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్.
అది కూడా జరగలేదు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు? ఆయన చదువుకోలేదా? మినిమం నేను ఒక WPCని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా? సరే ఎంక్వైరీ చేసినావు, నువ్వు ఏ బేసిస్ మీద? ఆయననే కొట్టినా నేను కొట్టినా? ఇతరం కొట్టినప్పుడు ఆయనను మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించినావు? నన్ను కూడా పంపించాలి కదా. ఏం జరిగింది? హైదరాబాద్లోని ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజాపాలన దరఖాస్తుల బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు నమోదు చేసిన సిబ్బంది బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని వాపోయారు. బిల్లుల చెల్లింపు విషయంపై బాధితులు ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ను కలిశారు. దీనిపై ఇంకా టైం పడుతుందని చెప్పారని అన్నారు. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి అడిగామని అన్నారు. ఏమి చేసుకుంటారో చేసుకోండి, వెళ్లి ధర్నా చేసుకోండి పో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయారు. రెస్పాన్సిబిలిటీ డీసీ సార్ని కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ లేదన్న. అమౌంట్ కోసం అడిగితే మేము ఇందులో మా దాంట్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అన్న అడగండి అన్న, మీరు అడగండి అంటే మేము కూడా అడిగినాము. సార్ని అడిగితే ఏమంటున్నారు అంటే మీరు 1 వీక్ అని 2 times తిప్పినారు సార్. ఇంతకుముందు కూడా వస్తే 1 వీక్ అన్నారు, ఇప్పుడు వస్తే 1 వీక్ అంటున్నారు సార్. మరి నెక్స్ట్ 1 వీక్ రాకపోతే ఎట్లా అంటే డైరెక్ట్ కలెక్టర్ని అడుక్కోపో అన్నాడు. సార్ కలెక్టర్ని ఏంటి సార్ మీరు అట్లా ర్యాష్గా మాట్లాడతారంటే, ఇంకోసారి శ్రీధర్ రెడ్డి సార్ వచ్చి కలెక్టర్ని అడగొద్దు, ఏం అడగొద్దు, మేమే ఇస్తామన్నాడు. అమౌంట్ శాంక్షన్ అంటే ఫైల్ చూపించినా అది వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నట్టు ఫైల్ ఉందని అప్రూవల్ అంటే ఏం లేదు ఫైల్ ఆడ. సో మేము సార్ డీసీ సార్ ఏమంటున్నారంటే మీరు ధర్నా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అది వచ్చే టైంకి వస్తాయి అని చెప్పి అంటున్నాడు. అంటే రెస్పాన్సిబిలిటీ ఆన్సర్ చెప్తలేడు ఆయన. మేము చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళు ఫీజు కట్టుకోవడానికి జాబ్ చేయడానికి వచ్చినారు. 3,000 4,000 వాళ్ళ కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి. ఇప్పుడు సెకండ్కి ఫీజు కడితే ఎగ్జామ్ రానిస్తారు వాళ్ళు. కాలేజ్ నుంచి మెసేజ్ కూడా వచ్చినాయి, వాళ్ళు చూపించారు మాకు. అన్న కొంచెం అడగండి అంటే మేము కూడా ముందుండి సార్ని అడిగితే మాకు రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్ లేదు సార్. 6th నుంచి 13th వరకు డేటా ఎంట్రీ చేశాము. మాకేమో అమౌంట్ ఇవ్వట్లేదు. ఇంకా డీసీ సార్ని కలిస్తే సార్ ఏమన్నారంటే మీరు ఏమన్నా చేసుకోండి, ధర్నానే చేసుకోండి, ఇంకేదన్నా చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. 130 మెంబర్స్ వచ్చాం సార్ ఇక్కడికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ రావాలి సార్. 1 వీక్ చేసాం. 6 lakhs. డైరెక్ట్ వచ్చాం మేము ఇక్కడికి. పర్సనల్ డేటా తీసుకొని లాగిన్ ఐడి ఇచ్చారు. ఫస్ట్ ఏమన్నారంటే మీరైతే వర్క్ చేయండి, చేశాక మీ అమౌంట్ 2-3 daysలో ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి అన్నారు. బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఇప్పటివరకు అయితే మాకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగేంత వరకు సర్పంచ్ల పదవీ కాలం కొనసాగించాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తమను నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పనిచేసినందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వము నిధులను విడుదల చేయకుండా సుమారుగా దాదాపు ఎస్ఎఫ్సి గ్రాంట్ 30 నెలలుగా ఇప్పటికీ పెండింగ్ ఉన్నది. ఈ 30 నెలల నుంచి పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు గ్రహించాలి, ఇప్పటి వరకు సర్పంచ్ పదవి ఉన్నది కాబట్టి మేము ఇంకా రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మా యొక్క అప్పుల వాళ్ళకు వస్తే మేము రేపో ఎల్లుండో ఇస్తామని చెప్తున్నాం. కానీ ఇంకా ఈ పదవి అయిపోయింది అనుకో వెంటనే అప్పుల వాళ్ళందరూ సర్పంచ్ల మీద ప్రెజర్ తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రెజర్కు లోనై ఆత్మహత్యలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచించాలి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యుద్ధ నౌక గద్దర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓయూ విద్యార్థి నాయకులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ స్మారక అవార్డు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గద్దర్ స్మృతివనం, ట్యాంక్ బండ్ మీద గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గద్దర్ జీవితం, చరిత్రను తెలంగాణ పాఠ్యాంశంలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్రావు నాయక్, ఉదయ్, నరసింహ, పులికంటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం అందరినీ విద్యార్థి నాయకులందరినీ విడిపించి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి చరిత్ర. అదేవిధంగా 2007లో సంస్కృతి మహాశాంతి యాత్ర పేరుట దాదాపుగా కళాకారులు విద్యార్థులు మొత్తం కలిసి ఒక 300 మంది విద్యార్థులము నెల రోజులు ఖమ్మం కోల్బెల్ట్ నుంచి ఆదిలాబాద్ కోల్బెల్ట్ వరకు నెల రోజులు మేము అది సంస్కృతి మహాశాంతి యాత్ర తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపినటువంటి చరిత్ర. అదేవిధంగా 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉంటూ నిరంతరంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ మొత్తం విద్యార్థి లోకాన్ని మొత్తం చైతన్యవంతం చేస్తూ ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఏ విధంగా చేస్తే తెలంగాణ వస్తుంది, మీరు పొలిటికల్ పార్టీ నాయకులను నమ్మకండి,
మీరు విద్యార్థులపైనే మాకు ఏదైతే భరోసా ఉంది, మీరే మీ భుజాలపైన ఎత్తుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. మేము ఇప్పుడు సాధ కాకుండా ఉన్నాం. మీరే ఉద్యమాలకు వెళ్ళాలంటే అట్లాంటి గొప్ప హేమతికలు చెప్పినటువంటి స్పీచ్లను పాటలను విని పొలిటికల్ క్లాసులు విని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెలను తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యవంతం చేసి విద్యార్థులమందరం మొత్తం ఒక ఏకముఖ్యమై మొత్తం లక్షల హయత్ నగర్ డివిజన్ పద్మావతి కాలనీలో పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు పల్లవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుందని నవజీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.